హాయ్ ఫ్రెండ్స్. మనం జనరల్గా ఒక జర్నలిజం అనే వ్యవస్థ అనేది అంటే ఎలా ఏర్పడ్డది, దాని యొక్క ముఖ్య బాధ్యతలు ఎలా ఉంటాయి ఏంటనేది మాట్లాడుకున్నట్లయితే, అసలు జర్నలిజం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చింది అనేది పక్కన పెడితే, జర్నలిజం అనేది ఇండియాలో 18వ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది. అప్పుడు జర్నలిజం మనకి ఏ విధంగా ఉపయోగపడిందంటే, బ్రిటిష్ పాలన జరిగిన బ్రిటిష్ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలను వెలికి తీయడానికి ఉపయోగపడింది. స్వాతంత్ర సమర ఉద్యమాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. అందరిలో దేశభక్తిని పెంచి దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బాల్య వివాహాలు కానీ, కుల వివక్షత అలాంటి వాటి మీద కొంచెం అవగాహన కల్పించడంలో ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే, అసలు జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశంలో ఇది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా సమాచారాన్ని అది కరెక్టా కాదా అని విశ్లేషించి, ఇన్ కేస్ ఒకవేళ తప్పుడు సమాచారం అయితే దాన్ని ప్రచురించకూడదు, అంటే దాన్ని సర్క్యులేట్ చేయకూడదు. అది వాళ్ళ బాధ్యత. కానీ ఇప్పుడు జరుగుతున్న మీడియాలో, ఇప్పుడు జరుగుతున్న జర్నలిజంలో తప్పుడు సమాచారాన్ని వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారా? ఒకవేళ విశ్లేషణ చేస్తే అది తప్పు అని వాళ్ళు తెలిసినప్పుడు దాన్ని ప్రచురించకుండా ఆపుతున్నారా? అలా ఆపట్లే. జర్నలిజం అనేది ఏంటంటే మనకు ఉపయోగపడాలి. ప్రజా సమస్యలని, ప్రజా అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. మీరు కరెక్ట్గా ఇది ప్రజల అభిప్రాయం అని మీకు రైట్ పర్సన్ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఒక రైట్ పర్సన్ రైట్ టైంలో మీరు చెప్పలేకపోతే అది ఎలా సాల్వ్ అవుతుంది? సో దేశంలో ఎన్నో సమస్యలకి, అంటే చిన్న సమస్యని పెద్ద సమస్యగా మార్చడానికి జర్నలిజం ఉపయోగపడింది. పెద్ద సమస్యని అసలు మర్చిపోయేలా చేయడానికి కూడా జర్నలిజం ఉపయోగపడుతుంది. అంత ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీలో. కానీ ఇది ఎక్కడ చేస్తున్నట్లు ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కర్నూలు బస్సు ప్రమాదంలో జరిగింది విషయానికి వస్తే, ఒక ఆమె ఇన్సిడెంట్ నుండి బయటకు వచ్చి శ్వాస తీసుకోలేక కష్టంగా ఉంటే పోయి మీరు ఏ పాయింట్ దగ్గర ఎక్కారని అడుగుతుండు. అసలు అది ఇంపార్టెంటా? అది ఇంపార్టెంట్ కాదు. ఏ లెవెల్లో మనకు డిస్కషన్ జరగాలి? ఇన్సిడెంట్ జరిగింది, అది జరగరాంది, దానివల్ల చాలామంది నష్టపోయారు, అదంతా అయిపోయింది. కానీ ఏ లెవెల్లో మీడియా డిస్కషన్ చేసి ప్రభుత్వం తీసుకెళ్ళాలి? అసలు డబుల్ డెక్కర్ బస్సులు ఎలాంటివి? చైనాలో బ్యాన్ చేశారంట డబుల్ డెక్కర్ బస్సెస్. అంటే చైనాలో బ్యాన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వాళ్ళు ఊహించి, ఎక్కువ ప్రమాణాలు జరుగుతున్నాయని గుర్తించి దాన్ని బ్యాన్ చేశారు. అంటే దీనివల్ల నష్టం ఉందా లేదా అనేది వాళ్ళ ప్రభుత్వమే చర్యలు తీసుకొని బ్యాన్ చేసింది. అంటే మనం ఆ లెవెల్లో డిస్కషన్ చేసి మీడియా కనుక సపోర్ట్ చేస్తే సూపర్ ఉంటుంది.